హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నిన్న మార్నింగ్ అయితే యాష్ గారి నుంచి అఫీషియల్గా ప్రయారిటీ గ్రూప్ మెంబర్స్కి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ప్రయారిటీ గ్రూప్ మెంబర్స్ 60 మందికి అయితే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాష్ గారి నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఈ మెసేజ్లు 2 వచ్చినాయి అన్నమాట. మొత్తం మీద ఈ మెసేజ్లో యాష్ గారు ఏం చెప్పారు, కొత్త ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ కొంతమందికి అర్థం కాదు కాబట్టి నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఆల్రెడీ చూసినట్లో చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ కూడా ఇది బ్యాకప్స్లో రాలేదు, ఇది కేవలం ప్రయారిటీ గ్రూప్లో మాత్రమే వచ్చింది. నేను మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టు. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, వాటిలో జాయిన్ అయితే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాంట్లో షేర్ చేస్తాను. ఓకేనండి. ముందుగా కేవైసీ స్టేటస్ అలాగే విక్టరీ విత్ యాష్ స్టేటస్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ని అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. ఇప్పటికీ మా యొక్క దృష్టి 1000% కాదు, 10,000% కొత్త వాహనం ఏదైతే ఉందో, అంటే కొత్త బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ కాసి ఉంది. చాలా స్పష్టంగా తెలిసింది ఇదే మాకు అని చెప్తున్నారన్నమాట. ఇదే మా కొత్త ఒక పెద్ద ధైర్యమైన అందమైన కలగా ఉండాలి అన్నట్టుగా ఆయన అయితే చెప్పారు. అలాగే ఇప్పుడు బహుశా విక్టరీ విత్ యాష్లో మన ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మరింత సిద్ధంగా చేయడానికి సమయం అన్నది ఆసన్నమైంది. అంటే ఏదైతే బ్రిడ్జ్ మన యువతల నుంచి అవతలకి వెళ్ళే బ్రిడ్జ్ అవుతుందో అది సరిగ్గా ఉండడానికి మొత్తం కూడా దాన్ని సరిచేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నారన్నమాట. వాస్తవానికి తెర వెనక జరుగుతున్న వాటిలో పోలిస్తే ఇది కేవలం ఒక చిన్న సంగ్రహం మాత్రమే. అంటే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయాలతో పోలిస్తే ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా ఒక చిన్న విషయాలు మాత్రమే అన్నట్టుగా యాష్ గారు చెప్పారన్నమాట. పాత లేదా కొత్త రిజిస్ట్రేషన్కి సంబంధించిన పెండింగ్లో ఉన్న లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిన కేవైసీలు కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే పెండింగ్లో ఉన్న కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించడానికి బృందం ప్రస్తుతం అనేక సహజమైన పరిష్కారాలను చర్చిస్తోంది. అంటే కేవైసీలు కానీ రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేయడానికి అయితే బ్యాక్గ్రౌండ్లో టీం అయితే ఉందో వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే మూల్యకారణం చేస్తున్నారు, అంటే మొత్తం దాన్ని సరి చేస్తున్నారని మనం అనుకోవచ్చు అన్నమాట. కొద్దిగా తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే తెలుగుగా ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఇక్కడ సులభమైన సమర్థవంతమైన విస్తరించదగిన అలాగే దీర్ఘకాలికంగా మన లాంగ్ జర్నీ చేయడానికి మనం దీన్నంతా కూడా రూపొందిస్తున్నాము. కాబట్టి ఈ ప్రక్రియ అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము అన్నట్టుగా కూడా ఇక్కడైతే యాష్ గారు మనకి ఈ ప్రయారిటీ మెసేజ్లు అయితే చెప్పడం జరిగింది. ఓకేనండి. ఇక్కడ ప్రతిదీ కూడా యాష్ గారు ఆయన టైప్ చేసి పెట్టిందే, బట్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా బ్యాకప్స్లో రాకపోవడం కొద్దిగా మన వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. అలాగే ఇక్కడ విషయాన్ని సంబంధించిన రాబోయే రోజుల్లో అదనపు సమాచారం అలాగే చర్యలు వెలువడతాయి. అంటే మనకి త్వరలోనే కొన్ని రకాల విషయాలు కానీ ఏం చేస్తున్నారు అనేది కానీ మొత్తం అంతా కూడా తెలుస్తాయని చెప్తున్నారన్నమాట. మీకు తెలియజేయాలనుకుంటున్నాను అవన్నీ కూడా త్వరలో అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ లేదా అధికారికంగా సమాచారం మార్గాల ద్వారా స్పష్టంగా సూచనలు అదెంత వరకు ఈ వైపు నుండి ఎటువంటి తదుపరి చర్య అవసరం లేదని దయచేసి అర్థం చేసుకోండి. అంటే ప్రజెంట్ ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా అధికారికంగా సమాచారాలు వస్తున్నాయి కాబట్టి మీరు మీ వైపు నుండి ఎటువంటి తదుపరి చర్య అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందనే సమాచారాలు లాంటివి దయచేసి చెయ్యొద్దు, అలాంటివి చేసి ఇబ్బంది పడద్దు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ముందే ఊహించుకొని చెప్పొద్దు అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి పునాది బలపడుతుంది. అలాగే విక్టరీ విత్ యాష్ మరింత పెద్ద స్థాయిలోకి అయితే ముందుకు సాగడానికి సిద్ధమవుతుందని కూడా ఆయన చెప్పారన్నమాట. అలాగే మీ సహకారానికి అన్నిటికీ ధన్యవాదాలు అని చెప్పి క్రిస్ జాన్సన్ సార్కి కూడా యాష్ గారు అయితే థ్యాంక్స్ చెప్పారన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకో మెసేజ్ వచ్చిందండి. ఫస్ట్ మెసేజ్ మాట ఇప్పుడు చదివింది, ఇప్పుడు రెండోది. ఇక్కడ ఏం చెప్పారంటే మళ్ళీ ప్రయారిటీ గ్రూప్ మెంబర్స్ అన్నట్టుగా పైన హెడ్డింగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ఈద్ ఆల్ఫ్ అదనపు జరుపుకుంటున్నారు. అంటే మనకు పండుగ జరిగింది కదా రీసెంట్గా, మన ముస్లిం సోదరిమణులు వీళ్ళ పండుగ గురించి ఆయన చెప్పారన్నమాట. ఈ శక్తివంతమైన సందర్భంలో వెనక ప్రజెంటు ఒక క్షణం ఆలోచిస్తాం. అంటే ప్రజెంట్ దీనికి ఒక అర్థం ఉంది, దాని గురించి మనం ఆలోచిద్దాం అన్నట్టుగా. ఈద్ ఆల్ అదా ఇది ఒక త్యాగాల పండుగ కింద మనం అనుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడైతే యాష్ గారు చెప్తున్నారు అన్నమాట. మ్యాక్సిమం ఈ రెండో మెసేజ్ అవుతుంది, ఇదంతా కూడా ఒక కథ కింద ఉందన్నమాట. అంటే పండుగ గురించి కానీ మన జీవితంలో జరిగే విషయాల గురించి కానీ ఒక కథ కింద అయితే ఆయన చెప్పారన్నమాట. కాబట్టి ఈద్ ఆల్ అదా అనేది ఒక త్యాగాల పండుగ. ఇక్కడ
అత్యున్నత భక్తి, విశ్వాసం, అనుగ్రహం అలాగే విధేయతను స్మరించుకుంటుంది. ఈ కథ మనకు బోధించేది ఏంటంటే దేవుడు ప్రవక్తన ఇబ్రహీంకు కలలో కనబడి విశ్వాసానికి అలాగే విధేయతకు అంతిమ పరీక్షగా తమ ప్రియ కుమారుడైన ఇస్మాయిల్ను బలి అర్పించమని ఆజ్ఞాపించారు. కాబట్టి ప్రవక్తగా ఇబ్రహీం ఆ బలిని అర్పించడానికి సిద్ధమవుతున్న సమయంలో దేవుడు జోక్యం చేసుకుని, అంటే దేవుడు మధ్యలో వచ్చి ఒక పొట్టేలును అర్పించాడు. అంటే దేవుడు అడ్డుగా వచ్చి ఆయన మరణానికి అతని బలిని కాకుండా ఒక పొట్టేల్ని అర్పించాడు. వేల సంవత్సరాలుగా ఈ కథ తన శాశ్వతమైన సందేశం ద్వారా తరతరాలుగా కోట్లాది మందికి స్ఫూర్తిస్తూనే ఉంది. అంటే ఈ కథకి చాలా అర్థాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ యాష్ గారు అయితే కింద చెప్పారు. అంటే బేసిక్గా ఏంటంటే ఒక మోటివేషన్ లెక్క ఆయన చెప్పారన్నమాట. దీనికి అర్థాలు ఏంటంటే త్యాగం, సహనం, భక్తి, విధేయత అలాగే ఒక ఉన్నతమైన ఆశపై నమ్మకం ఉంచడం అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. నేడు లక్షలాది మంది మక్కాలో పవిత్ర యాత్ర కోసం గుమిగూడుతుండగా ప్రపంచవ్యాప్తంగా మరెన్నో లక్షల మంది అవే విలువలను గుర్తించి ఆలోచిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ పండగ యొక్క సారాంశం అనుకోవచ్చు మనం. అలాగే అనేక విధాలుగా మనం కలిసి ఆలోచించుకోవడానికి కూడా ఒక అర్థవంతమైన విషయం ఉందని నేను నమ్ముతున్నాను. మనమందరం వేరువేరు హోదాల్లో ఎన్నో త్యాగాలు చేశాము. సమయం, శక్తి, సహనం, విమర్శలు, అనిశ్చితి అలాగే సంవత్సరాల పాటు పట్టుదల, అంటే ఇవన్నీ మనం చేసామన్నమాట. బేసిక్గా మన ఫౌండర్స్ అందరూ చేసినట్టు ఆయన చెప్తున్నారన్నమాట. ఏం చేసాం మనం? సమయం, అంటే చాలా సమయం పోయింది, శక్తి పోయింది, సహనం పోయింది, విమర్శలు పడ్డాము, అలాగే నిశ్చింతగా ఉన్నాము, అలాగే ఎన్నో సంవత్సరాల పట్టుదలతో ఉన్నాము. కాబట్టి ఇబ్రహీం గారి త్యాగం భక్తితో పోలిస్తే మన త్యాగాలు చిన్నవే అయినా అవి ఎంతో ప్రాముఖ్యమైనవి అని మనం అనుకోవాలి. ఎందుకంటే విశ్వాసం అలాగే లక్ష్యాలతో కూడిన త్యాగం రాబోయే అనేక సంవత్సరాల పాటు ప్రభావాన్ని సృష్టించగలదు అని చెప్పారన్నమాట. అంటే ఆయనతో పోల్చుకుంటే మనం చేసే త్యాగాలు ఎన్ని తక్కువైనా సరే మనం చేయగలిగినంత చేస్తున్నాము అన్నట్టుగా యాష్ గారు అయితే చెప్పారన్నమాట. ఇక్కడ మనం సహనం ఫలిస్తుంది. అంటే మనం ఏదైతే సహనంతో ఎంతకాలం వెయిట్ చేసామో ఆ సహనం అనేది ఫలిస్తుంది. నేడు లక్షలాది మంది విశ్వాసం, భక్తి, దృష్టి ఏకమైనట్లే ఒకానొక రోజు లక్షలాది మంది మన ఉమ్మడి ప్రయాణం అలాగే మన గొప్ప సాహసోపేతమైన అందమైన ఒక ఉమ్మడి కళ చుట్టూ ఏకమవుతారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ భక్తి ఎలాగ మనకు సక్సెస్ అవుతుందో దేవుడు ఎలాగ మనకి ఒక మంచి ధైర్యాన్ని ఇస్తాడో ఆ విధంగానే మనం చేసే పనిలో మనం మంచిగా అందరం కలిసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయాణంలో మనం గొప్పగా ఒక సాహసోపేతమైన విషయాన్ని మనం చేస్తాము. మన అందమైన ఉమ్మడి కళ మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా కూడా తయారవుతుంది. నేను దీన్ని గట్టిగా నమ్ముతున్నానని చెప్పి యాష్ గారు అయితే చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈద్ పండుగ మీకు ఒక ప్రియమైన వారికి శాంతి, ఆనందం, ఆశీర్వాదాలు అలాగే నూతన ఆశను తీసుకురావాలని నేను కోరుకుంటున్నానని చెప్పారన్నమాట. ఇంకా లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఈద్ ముబారక్ అని చెప్పారు. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత సృష్టి. మా తాతగారి పేరు ఇబ్రహీం, అంటే యాష్ గారి తాతగారి పేరు ఇబ్రహీం అనుకుంటా. బేసిక్గా ఇబ్రహీము ఆయన చనిపోయిన నా తమ్ముడి పేరు కూడా ఇబ్రహీమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈరోజు ప్రత్యేకమైన వ్యక్తిగత సృష్టి, అంటే మా తాతగారి పేరు ఇబ్రహీమే, అలాగే చనిపోయిన నా తమ్ముడి పేరు కూడా ఇబ్రహీం. అంటే మరి యాష్ గారు తమ్ముడు చనిపోయారు, వాళ్ళ తాతగారు చనిపోయారు అనేది నాకు అర్థం కాలేదు. అంతేకాదు ఈరోజు ఈ బృందంలో ఇబ్రహీం అనే పేరు గల ఇద్దరు అద్భుతమైన సోదరులు నాకు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా. అంటే బేసిక్గా యాష్ గారి టెక్ టీంలోనో లేకపోతే మిగతా వర్క్ దాంట్లోనో ఇబ్రహీం అనే పేరుతో ఇద్దరు ఉన్నారంట. దానికి నేను సంతోషిస్తున్నానంటగా యాష్ గారు అయితే మనకి చెప్పారండి. ఇదండి మొత్తం మెసేజ్ అంతా కూడా. ఇది బేసిక్గా ఫస్ట్ అంతా కూడా మనకి కొన్ని రకాల ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. లాస్ట్ అంతా కూడా మనకి కొద్దిగా మోటివేషన్ స్పీచ్ కింద దేవుడి రోజు కాబట్టి నిన్న దాంతో కలిపి చెప్పారన్నమాట బేసిక్గా. ఓకేనండి. ఇక్కడ ఎటువంటి టైలు డేట్లు అయితే యాష్ గారు ఇంకా పర్టికులర్గా చెప్పలేదు. బట్ ఏంటంటే వెనక జరుగుతున్న విషయాలు మంచిగా జరుగుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా చిన్న చితక విషయాలు మాత్రమే. కాబట్టి ఈ విషయాలతో పోలిస్తే బ్యాక్గ్రౌండ్లో జరిగే విషయాలు గొప్పగా ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దాంతోపాటు కేవైసీలు కానివ్వండి, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లు కానీ ఇంకా బెటర్మెంట్గా మేము చేయడానికి చేస్తున్నాము. అవన్నీ కూడా త్వరలో
మా టీం సరి చేస్తారని కూడా ఆయన చెప్తున్నారు. ఇక్కడెక్కడ కూడా మనకి పేమెంట్ల గురించి కానీ, పెండింగ్ విత్డ్రాల గురించి కానీ, ఆన్ పేస్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, సబ్జెక్ట్ కానీ యాష్ గారు చెప్పలేదు. అదంతా కూడా మీరు గమనించాలి. ఓకేనండి, మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటే కింద ఎస్ అని చెప్పి మెసేజ్ చేయండి, నాకు కూడా క్లారిటీ వస్తుంది. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాటి లింక్స్ ఉంటే వాటిలో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ లేట్ అయినా అందులో వీడియో పెడతాం కాబట్టి వస్తుంది. ఓకేనండి, అలాగే ఇంకా ఇంటర్లింక్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ వీడియో అనేది మీకు ఇక్కడ పైన వస్తుంది. అలాగే మీకు ఇంటర్లింక్లో ప్రాబ్లం గురించి కూడా, రీలాగిన్ ప్రాబ్లం గురించి కూడా ఇక్కడ వీడియో వస్తుంది. ఆ 2 వీడియోలు చెక్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.